ఆత్మ విషయమై మనము జీవించి పరలోక రాజ్యం వెళ్ళటానికి యేసయ్య ఈ మాట వివరించాడిక్కడ. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు అంటే మన హృదయము శుద్ధిగా ఉంటే మనం దేవుని చూస్తాం. మన హృదయం శుద్ధిగా లేకపోతే దేవునిని చూడలేము, మనుషులను చూస్తాం. మన హృదయం శుద్ధిగా ఉంటే మనం తేటగా ఆయనను చూడగలుగుతాం. తేటగా మధ్యలో ఏ తెర ఉండదు, ఎవరు అడ్డం రారు మధ్యలో. తేటగా చూడగలుగుతాం. అప్పుడు ఆయన వాక్యములు, ఆయన మాటలు మనకు వినిపిస్తాయి. మన హృదయం శుద్ధిగా లేకపోతే మసకగా చూస్తాము. మధ్యలో చాలా అడ్డమొస్తాయి, చాలామంది అడ్డమొస్తారు. ఆ ప్రభు మనకు తేటగా కనిపించడు. మన హృదయం శుద్ధి అవ్వాలి. ఎందుకు అవ్వాలంటే మన హృదయం శుద్ధి లేదు, ఉండదు. మన హృదయం శుద్ధి ఉండదు. ఆది నుండి దేవుడు చూచాడు, నోవహు కాలములో చూచి ప్రభు సంతాపపడ్డాడు. నరుల హృదయము, వారి యొక్క హృదయ ఆలోచన, వారు పుట్టినది మొదలుకొని చాలా చెడ్డది అని దేవుడు చూచి సంతాపపడ్డాడు. ఆయన బాధపడ్డాడు నరులను సృష్టించినందుకు. ఆ వేదన పడ్డాడు. నోవహు తర్వాత దేవుడు అనుకున్నాడు, ఇంకెప్పుడు నేను నరులను ఆ దుష్టత్వమును బట్టి, వారి హృదయ అపవిత్రతను బట్టి ఈ భూమిని నాశనం చేయను అని నిర్ణయించుకున్నాడు. దేవుని యొక్క నిబంధనను పెట్టాడు. అయితే ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనము దేవుని యందు రక్షణ పొంది ఆయన పిల్లలుగా చేయబడటానికి, మన హృదయమును శుద్ధి చేసుకోవటానికి ఆయన పరిశుద్ధ రక్తం మన ముందు దేవుడు ఉంచాడు. మనం శుద్ధి చేసుకోవాలి. మనుషుల హృదయము, హృదయ ఆలోచన ఆది నుండి చాలా చెడ్డది అని దేవుడు చూచి దుఃఖపడ్డాడు, సంతాపపడ్డాడు, బాధపడ్డాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మన హృదయము, మనుషుల యొక్క హృదయము అన్నిటికంటే మోసకరమైనది. చూడండి, అన్నిటికంటే, అబౌవ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ డిసీట్ఫుల్. చాలా మోసకరమైనది. అన్నిటికంటే, అందరికంటే, అన్నిటికంటే మన హృదయం మోసకరమైనది. ఎందుకంటే అది సాతాను వశంలోకి వెళ్ళింది. ఆదాము అవ్వ పాపము చేసి దేవుని అతిక్రమించారు, దేవుని వాక్యాన్ని, ఆజ్ఞను. అప్పుడు వారి సంతానం అంతా సర్ప సంతానముగా మార్చబడింది. సర్ప సంతానము, సర్పములారా అని యేసుక్రీస్తు ప్రభు పిలిచాడు దేవుని బిడలను. హృదయం శుద్ధి చేసుకోకపోతే, ఆదాము అవ్వ నుండి వచ్చిన పాపము సర్వ మానవాళికి అంటుకుంది. ఇది మనం శుద్ధి చేసుకోవాలని ప్రభు కోరుతా ఉన్నాడండి. మన హృదయం ఘోరమైన వ్యాధి గలది, అది అన్నిటికంటే మోసకరమైనది. ఏం మోసం చేస్తుంది మన హృదయము? మన హృదయం మోసం చేసేది ఏమిటంటే, మన హృదయం మనకు దేవుని యొక్క వాక్యమునకు అప్పగించుకోకుండా చేస్తుంది. మన హృదయం, మన హృదయము మన యొక్క శరీరమునకు అప్పగిస్తుంది మనల్ని. మన హృదయము మన యొక్క మనస్సుకి అప్పగిస్తుంది. మన హృదయము మన మనస్సు చెప్పినట్టు వింటది, మన శరీరం చెప్పినట్టు వింటది. అది మోసం. చివరికి మనం మోసగించబడి నరకంలో వేయబడతాం. మన హృదయము దేవుడు చెప్పినట్టు వినాలి. మన హృదయము దేవుని వైపు తిప్పాలి. మన హృదయము, మన మనస్సు దేవునికి అప్పగించాలి. అప్పుడే దేవుడు మన నిత్య మార్గంలో నడిపించి రక్షణలో చేరుస్తాడు. కాబట్టి మన హృదయం శుద్ధి చేసుకోవాలి. ఆ మోసం నుండి తప్పించబడాలి. సాతాను మోసము, మన హృదయం మోసము, ఇవి రెండే మనలను నిత్య నాశనంలో నడిపిస్తాయి. ఇంకెవ్వరూ నడిపించరండి, ఎవరు నడిపించరు. మన హృదయము మనలనే నశింపచేస్తుంది. పక్క మనుషులు కాదు, తోటి మనుషులు కాదు, ఎదుటి మనుషులు కాదు, వెనకాల మనుషులు కాదు, ముందు మనుషులు కాదు, ఏ వస్తువు కాదు, ఎవరు కాదు. మనల్ని మోసగించేది మన హృదయమే. మన హృదయము మనలను మోసగిస్తుంది. ఏమని మోసగిస్తుందంటే, దేవుని వాక్యమునకు మనం అప్పగించుకోకుండా, దేవుని వాక్యానికి మనం లోబడకుండా మన హృదయము మనలను బుజ్జగిస్తుంది. మీ హృదయాలను మీరు నమ్మకండి, దేవుని వాక్యమును నమ్మండి. మన హృదయమును మనం నమ్మినట్లయితే మొద్దుబారిపై అవివేకులుగా ఉంటాం. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించము. ఈనాడు దేవుని సంఘాల్లో దేవుని బిడ్డలు, దేవుని భక్తులు కొన్న స్థితి అదే. వారు దేవుని వాక్యమునకు అప్పగించుకోకుండా, అంగీకరించకుండా దేవుని వాక్యాన్ని ఉపయోగించుకొని వారి హృదయ ఆలోచన ప్రకారంగా వారు జీవిస్తూ ఉన్నారు. అది మోసం, మనల్ని నశింపచేస్తుంది. హృదయంలో నుండి వచ్చినవే మనుషులను అపవిత్రపరుస్తాయి. యేసయ్య చెప్పాడు. చూడండి, ప్రభువు మనకు చెప్పిన సత్యం ఏమిటంటే, మన హృదయములో నుండి బయలు వెళ్ళునవే, మన హృదయంలో నుండి వచ్చినవే మనలను అపవిత్రపరుస్తాయి. మనం తినే ఆహారం మనల్ని అపవిత్రపరచదు. మనం తినే ఆహారము
అది లోపలికి వెళ్ళిపోయి అరిగిపోయి బయటికి వెళ్ళిపోతుంది, బహిర్భూమిలో విసర్జించేస్తాం. మన శరీరము శుద్ధిగా ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, మన హృదయంలో నుండి వచ్చే ఈ చెడ్డవి మనలను అపవిత్రపరిచేస్తాయి. కాబట్టి ఈ చెడ్డ వాటిని మనం విసర్జించాలి, తీసి పారేయాలి, హృదయంలో భద్రం చేసుకోకూడదు. విసర్జించండి అంటున్నాడు దేవుడు. విసర్జించండి అంటే చీదరించుకొని దూరం పారేయాలి పెంటలో. మన హృదయంలో ఏమేమి ఉంటాయి చూడండి ఇక్కడ. వ్యభిచారము, మోహము, కాముకత్వము, జారత్వమునకు సంబంధించినవి మన హృదయంలో నుండి వస్తాయి. వీటినే మనం తీసి పారవేస్తాం. ఇది ఎట్లాగో తెలుసు అందరికీ. ఇది సర్వ ప్రపంచము, మానవాళి వీటిని అంగీకరిస్తారు, ఇవి చెడ్డవి అని. దొంగతనం అంటే దొంగ జీవితం, అబద్ధపు జీవితం, దొంగిలించే జీవితం, దొంగతనంగా జీవించే జీవితము, దొంగిలించే స్థితి, అవి దొంగతనము, అవి చేయకూడదు. ఇది కూడా అందరికీ తెలుసు. నరహత్యలు, ఒకరిని చంపడము, హత్య చేయటము, ఇది కూడా దుష్ట పని, చెడ్డ పని. ఇది అందరికీ తెలుసు ప్రపంచం అంతటా. వ్యభిచారము అది చట్టరీత్యా నేరం. వ్యభిచారము అది దుష్టత్వం, అది అందరికీ తెలుసు. ఆ వ్యభిచారము చెడ్డదని, అది మన హృదయంలో నుండి వస్తుంది. లోభములు మాత్రం ఎవరికి తెలియదు, ఎవరు దీన్ని చెడ్డది అన్నారు. లోభము, ప్రభు అంటున్నాడు, వారి లోభము వలన వారు కొట్టబడ్డారు, ఈడవబడ్డారు, వారు గాయములు చేయబడ్డారు, నాకు అసహ్యులుగా ఉన్నారు వారి లోభము వలన అని దేవుడు యెషయా గ్రంథములో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోభము మనుషులను దేవుని నుండి దూరం చేస్తుంది. క్రైస్తవ మతము నుండి కాదు, క్రైస్తవ సహవాసం నుండి కాదు, దేవుని వాక్యం నుండి కాదు, దేవుని నుండి, జీవం గల దేవుని నుండి దూరం, వైరం కలిగిస్తుంది. అది మనకు తెలియదు, స్పృహ లేదు. కాబట్టి ప్రభు వాక్యం వలన మనం గ్రహించినట్లయితే వాటిని తీసి విసర్జించేయాలి. లోభం అనగా మీరు ధనవంతులగుటకు అపేక్షించినట్లయితే అది లోభము అని 1 తిమోతి పత్రిక 6:9, 10 దేవుడు చెప్తున్నాడు. అధ్యాయం అంతా మనము ధనవంతులవుటకు అపేక్షించినట్లయితే యాంగ్జైటీ, ఈగర్నెస్, గ్రీడీనెస్, యాంగ్షియస్, ధనవంతులు అవ్వాలి. భక్తి పరులైతే ప్రభు నన్ను ఆశీర్వదించాలి, ప్రభు నన్ను దీవించాలి, ప్రభు నన్ను ఉద్ధరించాలి, నాకు అన్ని ఆస్తి పెరగాలి, ఆర్థిక స్థితి మెరుగవ్వాలి, ధనవంతులు అవ్వాలి. చివరికి ప్రభుకే లంచం ఇస్తూ ప్రభు దగ్గరే పిచ్చి ప్రార్థనలు చేస్తారు. ప్రభువా, నీ మహిమ కొరకే కదా, నిన్ను స్తుతించడానికే కదా, నీకు ఇవ్వటానికే కదా, నీ పని చేయటానికే కదా. ధనము దేవుని పని చేయటానికి, దేవుని ఇవ్వటానికి, దేవుని స్తుతించడానికి పనికిరావు. మన హృదయం పనికొస్తుంది. శుద్ధ హృదయము దేవునికి కావాలి అని ప్రభు అంటున్నాడు. మన ధనము, మన కథలు, మన కార్యాలు కావు. మన శుద్ధ హృదయముతో మనం ఏది ఇచ్చినా అది దేవుడు అంగీకరిస్తాడు. మన శుద్ధ హృదయముతో దేవుని వైపు చూచి ఏమి చేసినా అది దేవుడు ఓకే అంటాడు, ముద్ర వేస్తాడు. మనం ప్రతిఫలం పొందుతాం, నిత్య జీవమందు మనం సిద్ధపరచబడతాం, మనం ఆయన సన్నిధికి చేరుతాం, ఈ లోకంలో ఆయన బిడ్డలుగా జీవిస్తాం. కాబట్టి లోభము, ధనాపేక్ష, ధనవంతుల గుటు అపేక్ష, ఇవి మంచిది కాదు. ఇది మన హృదయంలో నుండి వచ్చే చెడ్డది. అందుకనే మన హృదయంలోంచి ఈ యొక్క లోభములను తీసివేయాలి. చెడుతనములు అంటే చెడ్డ పనులు, చెడ్డతనము, చెడ్డ విషయాలు, ఇవి మనందరికీ తెలుసు. చెడుతనము, వాటిని మన హృదయం నుండి తీసివేయాలి. కృత్రిమము ఎవరికి తెలియదు. కృత్రిమము, ప్రిటెన్షన్, వేషము, నాటకము, వేషధారణ, ఫ్యాషన్. ఈ లోకము యొక్క ఫ్యాషన్ ఏంటంటే వేషధారణ, నాటకము, డ్రామా. ఆ కృత్రిమము, ఆ ప్రిటెన్షన్, ఆ వేషధారణ మన హృదయంలో నుండే వస్తుంది. ఐడియాస్ అది మనం తీసి అవతల పారివేయాలి. అది మన హృదయమును, మనలను చెడగొడుతుంది, చెడ్డగా చేసేస్తుంది. మత్సరం అంటే చెడు దృష్టి, చెడు కన్ను. మత్సరము, కుళ్ళు, అసూయ మన హృదయంలో నుండి వస్తుంది. ఆ అసూయ, కుళ్ళు, మత్సరము, చెడు దృష్టి వచ్చినప్పుడు మనం చెడిపోతాం. దేవుని దృష్టిలో మనం చెడ్డగా అయిపోతాం. దేవదూషణయు, దేవునిని దూషించటం అంటే దేవుని మీద నేరం మోపటం, దేవునిని తక్కువ చేయటం, దేవుని మీద అలగటం, దేవునిని నిర్లక్ష్యం చేయటం, దేవునిని లక్ష్య పెట్టకుండా, ఘనపరచకుండా ఉండటం,
దేవునిని దూషించటం, దేవదూషణ అది హృదయంలో నుండే వస్తుంది. అహంభావం అంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబం, అహంభావం. అహం అంటే దేవుని వాక్యానికి అప్పగించుకోలేని స్థితి. దేవుని వాక్యం విన్నప్పుడు మన హృదయమును పరిశోధించుకొని ఆయన వాక్యం తగ్గట్టుగా మనం చేసుకోలేని స్థితి అహంభావం. ఈ అహంభావము చెడ్డది, హృదయంలో నుండి వస్తుంది. అవివేకం అంటే ఫూలిష్నెస్, గుర్తుపట్టలేని స్థితి. ఏది దేవునికి ఇష్టం, ఏది దేవునికి ఇష్టం లేదు, ఏది దేవుడు చెప్పాడు, ఏది దేవుడు చెప్పలేదు, ఏది దేవునికి అనుకూలమైంది, ఏది దేవునికి వ్యతిరేకమైంది, ఈ మాత్రం కూడా గుర్తుపట్టలేని స్థితి. ఇట్స్ ఎ ఫూలిష్నెస్. ఆ పరిశుద్ధ దేవుని గురించిన తెలివి అది మనకు ఉండాలి. ఆ ప్రభువుని గురించి మనం తెలుసుకుంటా ఉండాలి. ఆయన వాక్యమును మనం చదివి మనసులో భద్రం చేసుకోవాలి. నేను ప్రభువుకి ఇష్టడుగా ఉండాలి, ఇష్టరాలుగా ఉండాలి అని మనస్సు మనకుంటే ఆ ఫూలిష్నెస్ పోతుంది. నేను మనుషులకు ఇష్టంగా ఉండాలి, మనుషులందరి దృష్టిలో నేను ఘనంగా ఉండాలి, మనుషులందరూ చూచి నన్ను మెచ్చుకోవాలి, మనుషులందరూ నన్ను చూచి మంచి అనాలి, నీతిమంతుడు అనాలి అని మనం అనుకుంటే అది ఫూలిష్నెస్ అవుతుంది. అవివేక స్థితిలో మనం ఉన్నట్లయితే చెడిపోతాం. మన హృదయము శుద్ధిగా ఉండదు. దేవుని మనం చూడలేము, చూస్తున్నాం అనుకుంటాం, ఆయన కనపడడు. ఆయన వెలుగులో మన యొక్క రహస్య పాపములు కనపడవు. ఆయన వెలుగులో మనం శుద్ధి చేసుకోలేం. యుగ సంబంధమైన దేవత మనకు గ్రుడ్డితనం కలుగు చేస్తుంది, డిమ్గా అయిపోతుంది, మందమతులైపోతాం. అది మనకు కలగకూడదు. ఇవి మీరు మెమరైజ్ చేసుకోండి. సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచనాలు మీరు కంఠస్థ చేసి అందులో ఉన్న విషయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మనుషులందరూ నిర్లక్ష్య పెట్టేది, సంఘము లక్ష్య పెట్టకుండా వదిలిపెట్టేది, అందులో ఉన్న విషయాలు లోభత్వము, కృత్రిమము, అవివేకము, ఇవి ప్రధానంగా వదిలిపెట్టేస్తున్నారు సంఘములో. దేవుని మందిరములో దీని ఊసే లేదు, దీని మాటే లేదు. లోభత్వము, అవివేకము, కృత్రిమము, ఇవే ఆది నుండి వస్తున్నాయి. దేవుడు తన ప్రజలను ఖండిస్తూ ఉన్నాడు. అంటే యేసయ్య అంటున్నాడు, మొదట మీ లోపల శుద్ధి చేసుకోండి, అంటే హృదయం. శుద్ధీకరణాచారము దేవుని ప్రియ భక్తులకు బాగా అలవాటైపోయింది. శుద్ధీకరణాచారం, క్షౌరం శుద్ధి చేసుకోవడం, తల శుద్ధి చేసుకోవడం, మొత్తం కడుక్కోవడం, స్నానం చేయడం, శుద్ధిగా కడుక్కొని మంచిగా ఆచారం పాటించి శుద్ధి చేసుకొని దేవుని కానుకలు చెల్లించేవారు యూదులు. ఆచార ప్రకారం అది చెల్లదు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మొదట మీ లోపల శుద్ధి చేసుకోండి, తర్వాత బయట సంగతి అనవసరం, నాకు కావాల్సింది మీ లోపల. మనం అన్నం తినేటప్పుడు పాత్రలు, మన గిన్నెలు లోపల కంపల్సరీ కడుగుతాం. బయట ఏమన్నా ఉన్నా పర్వాలేదు, కానీ లోపల బాగా కడిగి తర్వాత వంట చేసుకుంటాం. రోజు కడగకుండా మురికితోటి అలాగే రోజు వండుకోం కదా. దేవుడు అదే చెప్తున్నాడు, మీ హృదయం శుద్ధి చేసుకోండి, ఆ చెడ్డవాటిని విసర్జించండి, అవి మనుషులను అపవిత్రపరుస్తాయి. అపవిత్ర హృదయంతో నన్ను చూడలేరు. హృదయం శుద్ధి లేకపోతే దేవుని చూడలేమండి. మన హృదయం శుద్ధి చేసుకోగానే మన మనోనేత్రాలు తెరవబడతాయి. అప్పుడు ప్రభువుని చూస్తాం, కనపడని ప్రభువుని చూస్తాం. ఆయన ఎదుట మనము జీవించగలుగుతాం. అదే యేసయ్య మనకు చెప్తా ఉన్నాడు.